హాయ్ ఫ్రెండ్స్, ఈ నంబర్ నుండి వచ్చిన మెసేజ్ నా జీవితంలోనే మర్చిపోలేని రాత్రి. ఆ రాత్రి తర్వాత నేను ఎప్పుడూ ఒకడే ఉండలేకపోయేవాడిని. ఇక కథలోకి వెళ్తే, రవి అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ చదువుకునేవాడు. సిటీ అవుట్స్కట్స్లో ఒక పాత అపార్ట్మెంట్లో అతను ఒక్కడే ఒంటరిగా ఉండేవాడు. అతని రూమ్ కూడా చాలా నిశ్శబ్దంగా ఉండేది. పక్కన ఉన్న ఫ్లాట్స్ కూడా చాలా వరకు అన్ని ఖాళీగానే ఉండేవి. ఒకరోజు రాత్రి సమయంలో సుమారు టైం 11:47 గంటలకి బయట నుంచి గాలి చాలా వేగంగా వీస్తుంది. చల్లటి గాలి వీస్తుంది. ఫోన్ సైలెంట్గా బెడ్ మీద ఉంటే పడుంది. సడన్గా వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది. అది అన్నోన్ నంబర్ నుండి. హాయ్ రవి, నేను మీ ఇంట్లో ఉన్నాను అని చెప్పి అన్నోన్ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. రవి కొంచెం నవ్వాడు. ఫ్రెండ్స్ ప్రాంక్ ఏమన్నా చేశారేమో అని చెప్పి అనుకున్నాడు. రిప్లై ఇచ్చాడు, ఎవరు నువ్వు, ఏమి ఈ టైంలో మెసేజ్ పెట్టావు అని చెప్పి రవి రిప్లై ఇచ్చాడు. మరి 2 సెకండ్స్ తర్వాత అదే అన్నోన్ నంబర్ నుండి రవికి మెసేజ్ వచ్చింది. హాల్లో మిర్రర్ ముందు నిల్చుకో అని చెప్పి. రవి కొంచెం భయపడ్డాడు, కానీ కొద్ది క్యూరియాసిటీతో స్లోగా హాల్లోకి వెళ్ళాడు. రూమ్లో లైట్ కూడా ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. మిర్రర్ ముందు నిల్చున్నాడు. స్లోగా వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. రవి కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాడు. ఇది ప్రాంక్లే అని అనుకున్నాడు. వెంటనే ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది. నువ్వు ఇప్పుడు చూసావు, కానీ నేను కనిపించను అని అది అన్నోన్ నంబర్ నుండి రవికి మెసేజ్ వచ్చింది. ఇక్కడ రవికి కొద్దిగా భయం స్టార్ట్ అయ్యింది. హార్ట్లో కొంచెం గుండె చాలా వేగంగా కొట్టుకుంది రవికి. ఫ్రెండ్కి కాల్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఆ సమయంలో సిగ్నల్స్ లేవు. నెట్వర్క్ కూడా సడన్గా సిగ్నల్స్ అన్నీ మాయమైపోయాయి. లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. రూమ్లో సడన్గా చల్లని గాలి వీస్తుంది. మరి ఇంకో మెసేజ్ వచ్చింది అన్నోన్ నంబర్ నుండి. నీ రూమ్లో లెఫ్ట్ సైడ్ కబోర్డ్ ఓపెన్ చేయి అని చెప్పి అన్నోన్ నంబర్ నుండి రవికి మెసేజ్ వచ్చింది. రవి చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. ఇది ఎలా తెలుసు అని చెప్పి రవి కన్ఫ్యూజ్ అయ్యాడు. మెల్లగా కబోర్డ్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ రవికి షాక్ అయ్యే మూమెంట్ ఒకటి జరిగింది. లోపల ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటో పైన దుమ్ము ధూళి ఎంత ఉంది. రవి దాన్ని మొత్తం క్లీన్ చేసి చూశాడు. ఫోటోలో రవి చిన్నప్పుడు పక్కన ఒక అన్నోన్ పర్సన్, తెలియని వ్యక్తి ఉన్నాడు. ఫేస్ కూడా క్లియర్గా కనిపించలేదు. మరి వెంటనే అన్నోన్ నంబర్ నుండి రవికి మెసేజ్ వచ్చింది. ఆ ఫోటోలో ఉన్నది నేనే అని. రవి గుండె వేగం మరింత ఎక్కువ కొట్టుకుంటూ స్టార్ట్ అయింది. నువ్వు ఎవరు అని చెప్పి రవి ఆ అన్నోన్ నంబర్కి మెసేజ్ చేశాడు. కొద్దిసేపు అయిన తర్వాత అన్నోన్ నంబర్ నుండి రవికి మెసేజ్ వచ్చింది. నేను ఎప్పటి నుండో నీతోనే ఉన్నాను, కానీ నువ్వు నన్ను ఎప్పుడూ గమనించలేదు. సడన్గా కరెంట్ అనేది ఆఫ్ అయిపోయింది. రూమ్ మొత్తం చీకటిగా ఉంది. ఓన్లీ రవి ఫోన్ స్క్రీన్ మాత్రమే లైట్ అనేది మెరుస్తూ ఉంది. రవి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మరి అన్నోన్ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. నేను నీ వెనకే ఉన్నాను, ఐఎమ్ బిహైండ్ యూ అని.
రవి మెల్లగా వెనకల తిరగడానికి ట్రై చేశాడు. బాడీ మూవ్ అవ్వట్లేదు. చల్లని గాలి వెనక నుండి వచ్చింది. అంతే. మరుసటి రోజు ఎదురింటి వాళ్ళు వచ్చి రవిని పిలుస్తుంటే డోర్ అనేది ఓపెన్ చేయట్లేదు. మొత్తం అందరూ కలుసుకొని మాట్లాడి రోల్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. ఫోన్ ఫ్లోర్ మీద ఉంది. స్క్రీన్ పగిలిపోయింది. ఆ స్క్రీన్ ఆన్లో ఉన్నా కూడా అక్కడ చూపించే లాస్ట్ మెసేజ్ ఏదంటే, నేను నీ వెనకే ఉన్నాను. రవి మాత్రం అప్పుడు నుంచి ఎప్పుడూ కనిపించలేదు. మీరు కూడా అన్నోన్ నంబర్ నుండి మెసేజ్ వస్తే రిప్లై ఇవ్వడం ముందు ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.